శిష్య యాడికి పోయావురా? గోవిందపురం తద్దినాను పోయా గురుగారు. గోవిందపురం తద్దిలో భోజనాలు బాగా సరిగాయా? ఏమేమి తిన్నారు? పాయసం, బూరెలు, అబ్బో గారెలు. ఆహా చెప్పాలంటే ఇప్పుడు కాలే కాని గురుగారు, వత్తంటే దారిలో ఒక కంది చెట్టు నన్ను నా పిల్లకని చూసి నవ్విందండి. అబ్బా పిల్లగా చూసి కంది చెట్టు నవ్వుతూ నువ్వు ఊకున్నావట్రా? నా వల్ల కాలేదు గురుగారు. నా సంగతి నేను చెబుతాను రా. ఇలా కూర్చో, కాసేపు మంత్రాలు చదువుకుందాం. శిష్య ఏ బడిలో చదువుకుంటున్నావు నువ్వు? ఏ బడిలో చదువుకుంటున్నావురా? వాళ్ళలో ఏమేమి చెప్తున్నారు? పాఠాలు ఏది? శుభ్రం భరద్రం విష్ణు శశివర్ణం సతిపురుషం అలా ఏమన్నా చెప్తున్నారా?
చెబుతున్నా ఏదో ఒకసారి చదువు చూద్దాం ఆరాధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ చదువు చదువుతున్నావు ఏమడే ధరలు నేను చెప్పబోయేది ఏమనగా మన ఊరి లక్ష్మీ నరసింహస్వామి కిరణాల జరుగుతుంది కదా 50 మంది సదాలు చేసినాడు. మా ఆసాములు అందరూ వచ్చారు అట్యా ఏంది మా ఆసాములు వస్తే ఒకసారి అందరికీ ఒకసారి కలిపి పెడదాం అనుకుంటే ఏదో పాల్సంగా పడుతున్నారు అది ఏడే ధరలు నేను చెప్పబోయేది ఏమనగా మన ఊరి కర్ణం గారు మన ఊరి ముడుసు గారు తాసీలు కట్టలేదని మళ్ళీ పడతా ఉన్నారు కదా అట్యా ఏంది మీ అన్యాయం గోలా పోయినాడు తాసీలు కూడా కట్టలేదట పోయినాడు తాసీలు ఏడు తాసీలు ఇంటి పన్ను కట్టని ఎడలా ఏం చేస్తారో తెలుసాట్యా ఏం చేస్తారా చెబుతులు చేస్తారా చెబుతులు ఏమి చెబుతున్నాగా నా చెబుతున్నాడు పగిలిపోయిన కుండలు పగిలిపోయిన కంచాలు ఇరిగిపోయిన మంచాలు కట్టాబట్టిన బరిగొడ్లు కాడి కిందికి రాని ఎడ్లు ముసలా ముథగోరు అప్పులేని గుడిసెలు కూలిపోయిన విద్యలు ఇవన్నీ మన లక్ష్మీ నరసింహస్వామి గుడి ముందు కుప్పేసి చూసి పరిశోధన చేస్తున్నాడు. ఆశ మరి ఒక మాట ఉందా 10-15 ఎకరాలు భూమి కల్లోరు ఈ 7 కావచ్చు ముందుకన్నా కడుతురు కదా 6 ఎకరాలు 30 కిలోమీటర్లు పడి గట్టిగా కటాయించాడు. శిష్య గురుగారు ఏంటంటే మన భూమి 6 ఎకరానికి వచ్చింది తెప్పలో మీ 6 ఎకరం బాగుందంట అబ్బా 20 ఎకరాలు కట్టలేదు కానీ 6 ఎకరానికి వచ్చిన తెప్ప పోతే పని ఉంటేమని మన మాన్యాలు ఉన్నాయిగా కడితే కట్టుకోండి లేవలేదు నాకేదికి పొద్దునన్నగా వచ్చాను సాడుపు చేసి ఒళ్ళంతా అలిసిపోయినట్టుంది. ఆ పెద్ద కాపు గారింటికి వెళ్ళి ఒక 10 రూపాయలు డబ్బులు అడుకొని ఆ గమలోరింటికి వెళ్ళి ఒక ముంత కళ్ళు వేసుకొని నా ఇంటికి నేను పోతాను నా యాది నా ముద్దు ఎదురు చూస్తా ఉండాలా. తొలగిపోనింటయ్యా తొలగని బాబు తొలగిపోనింటయ్యా కసంత కల్లేసి సతంత కల్లేసి ఆ ఇంటి కళ్ళతుల్యా ఆసనంటారు ప్రభు ఆసనంటారు
ఏమయ్యా మీ కుక్కలు ఎందుకు అట్పేసుకున్నారు? ఎప్పుడు ఇష్టపడి మరే శిష్య మన కుక్కలు కట్టలేదు అట్లా గురుగారు ఆ. వాడి అవతారం చూసి అవపడుతున్నాయి గురుగారు. పగులు మీ కుక్కలని ఆ కరగాబు గారు కుక్కలు కట్టాడు, ఆ మురుసు గారు కుక్కలు కట్టాడు. అసలు మీకేదికే కుక్కలు బ్యామలకి మీకేదికి వచ్చి మా ఇళ్ళ మీద పడతారని అది కుక్కల వాళ్ళందే. పగులు మీ కుక్కలని కట్టేసుకోండయ్యా, పగులు మీ కుక్కలని కట్టేసుకోండయ్యా. ఒమనుసుగా ఉవ్వనుసా, ఒమనుసుగా ఉవ్వనుసా, కలలో వసంతాయ్, థై థై థై, ఆ కలుగు తోడై. కాపులమంటారు, కన్నాలమంటారు, కాపులమంటారు, కన్నాలమంటారు, కాపులమంటారు, కన్నాలమంటారు. పడిగోరంటేనే పడిగోరంటేనే అడ్డురాదు బొమ్మంటారు. మీకైనా అనుకుంటురా ఆతిపోతులుందా? మీకు ఉన్నాయా? అది మా ఆతిపోతు చెప్పుదిలే. చెప్పు. గురుగారు చాలా ఆస్తులు ఉన్నాయి. ఏం ఆస్తులు ఉన్నాయా? గురు మాన్యాలు, గుడి గుడి బూసులు మొత్తం అవన్నీ మాకు. అయ్యా మీ ఆస్తులు ఆశ మీకు మాకు కూడా లేవే స్వామి దేవుళ్ళు. మీకే స్వామి ఉంటారు, మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి, గంగమ్మ. ఆశ మాకు కూడా ఉన్నాయి, చెప్పుదిలే. చెప్పు నీ దేవుడు. పుటూరు వంకమ్మ పెదవాడ దుర్గమ్మ, పుటూరు వంకమ్మ పెదవాడ దుర్గమ్మ, వజపాటి గంగమ్మ, వజపాటి గంగమ్మ, ఈ మదలో మా ఊరు ఎవరు మీ వాళ్ళు ఎవరు లేరు, మాకు కారాలేదు. ఎవరు రావాలి? మీ వాళ్ళు ఎవరు? మా సత్తిగాడు కానీ, మా ముత్తిగాడు కానీ, మా రత్తిగాడు కానీ, మా పేదరు కానీ, మా నరసింహ సాయ లాభడాడా ఎవరు ఆపలేదా? ఈ నా ఏళ్ళ పాటలో ఏమని చెబుతున్నారు అనుకుంటా? పాటికి 10 మంది ఉన్నాం. ఏ పని ఉండో చెప్పు కక్క. నా యాళ్ళు పోక్కైతే ముందే ఎవరికి వస్తారు కదా, ఆ పెదకాపు గారి ఇంటికాడ దట్ట ముందు ఎత్తుకొద్దామంటే హరి 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 శివ శివ ఒక నా యాళ్ళ పని హరి హరి
వేల చొప్పడే బాణాల ఎక్కడే బాణాడు కళ్ళు దాగా బాణాడు కళ్ళు దా పదాతోరి తోట కళ్ళకి పోటీ కట్ట కళ్ళకి బాబు కళ్ళకి పోటీ కట్ట అరే శిష్య ఓరే శిష్య వాడు పాటలో పోగులేంది వాళ్ళు మాది కూడా మన కాంట్రాటం ఏంటి మన బ్రాహ్మణులం ఏంటి సోదరబో ఏమయ్యా స్వాములు అయ్యా పురాణాలు చెప్పి చదివినోరు వేదాంతాలు తిరగేసినోరు కదా మరి అందుకనే ఈ ప్రపంచం అంతా ఎట్లా పుట్టిందో కాదు చెప్పాడియా. అరే శిష్య నీ కట్ట తీసుకురా. నా బొచ్చులో లేదు గురుగారు, మీ పంచలో ఉందని చూడండి. ఇది నా పంచలో మంచిగా మర్చిపోయాను. సరే అరే కక్క, ఇప్పుడు మన ఊరమ్మని పిడుగురాలు ఇచ్చావా? ఇచ్చినాగా ఆ పిడుగురామానికి చెప్పు. మన ఊరమ్మని పిడుగురాలు ఇచ్చినావా? ఇచ్చినా. పిడుగురాళ్ళమ్మని మన ఊరు ఇచ్చినావా? ఇచ్చినా. ఆ పిడుగురాళ్ళమ్మకి 6 పుట్టారు. మన ఊరు ఇచ్చిన వాళ్ళకి 8 పుట్టారు. అట్ట ప్రపంచం పెరిగిపోయింది. పెట్ట పడుతున్నాయి. అట్ట ప్రపంచం పెరిగిపోయింది. ఓ సత్య నాటి అంతా ఒకటి తానే కాదు. కులం వేలానున్నది ఇనమయ్యలో మీ అమ్మగారు నీళ్ళు పోసుకోవాలా? మేము ఇంట్లో వెళ్ళాలి. ఏ నీళ్ళు పోసుకోవచ్చు సత్రా అంటే మీరు నిన్ను అందుకొని ఇంట్లో రాని మమ్మల్ని ఇది తోన్నారు కాబట్టి తాలే తాలే పిల్లయ్యలో కులమేలాను బయటలో తాలే తాలే పిల్లయ్యలో కులమేలాను బయటలో కులమనగాది ఎలుపా అలుపా తెలుపా మూడగదమలక మూడగదమలక తాలే పిల్లయ్యలో కులమేలాను బయటలో తాలే లిల్లె పిల్లయ్యలో కలిగిన తోలు బొమ్మల ఈ జగమంత పాఠకము కనిపించేదంత పూరకం సకతాలే పిల్లయ్యల కులమేళ పుట్టలు పుట్టలు పొచ్చరి సోత కొలంకది నలుగురు ఒకటై పాడిన మాట పాటించలు తప్పైనా తాలే పిల్లయ్యల కులమేళ
తప్పక బూటెలు మా చెంపక బూటెలు కుండల బూటెల అగత్త బాబుని కుండల బూటెల అగత్త పొలమేదో పిల్లయ్యలు గడగడ వనక తుండను భూమి గడగడ వనక తుండను భూమిలో నవంకారమ పుట్టను పిండములోనే పిండమాయను పిండములోనే ఆది జాంబవన పుట్టిన చోట అది శక్తి బంధులే పిల్లయ్యలు అరే శిష్య ఏం చేస్తున్నావురా? ఏటో పోయాడు అక్కడ తాగిరా పోయినామలే. ఆది జాంబవడు కోడి పుంజుగా ఆది జాంబవడు కోడి పుంజుగా ఆది శక్తి మరి కోడి పెట్టగా కోడి పెట్ట అవతారముతో గుడు గొట్టులుగా పెట్టి వంగలే లయ్యలు ఆది జాంబవుడు గురుగారు వీడేంది 3 గుడ్లు అంటుండో? 3 గుడ్లు 3 గుడ్లే కూర పెడతారా? మీ ఇంట్లో గుడ్డు ఎవరు పెట్టాలా? మా ఇంటి అమ్మటి వెంకమ్మ గారు కోడి 70 గుడ్లు పెట్టి నిగిడి చచ్చింది. మరి 70 గుడ్లు పెడితే 3 గుడ్లు పెద్ద లెక్క. ఆది జాంబవడు కోడి పుంజుగా ఆది శక్తి మరి కోడి పెట్టగా కోడి పెట్ట అవతారమతో గుడు గొట్టులుగా పెట్టి వంగలే లయ్యలు శిష్య ఆ 3 గుడ్లు పెట్టిన కోడి అది ఇందంటున్నా పోయిందంటున్నా? ఏమో గురుగారు. మరి అది లావు గుడ్లు అంటగా ఒక గుడ్డ ఆమ్లెట్ కింద అడకపోయినావా? వచ్చాడు ఏంది ఏదో మావాడు మేము మాట్లాడుకున్న విషయం ఏమి చెప్పు. ఆ 3 గుడ్లు పెట్టింది కోడి అంటేను మా ఓడికి మించమంటే 70 గుడ్లు పెట్టిందంట కోడి. అది నిగిడి సచ్చింది. అది మామూలు కోడియా? మరి ఈ కోడా? ఈ కోడి దేవతా కోడియా? పక్కదలుగా ఒక గొడ్డు మన ప్రభావించను ఒక గొడ్డు మన ప్రభావించను గుడ్డు ప్రభావించను ఆముధేలు అని ఒకట పుట్టను ఒక పక్కన ఎక్కడికి చూసిన తాలే పిల్లయ్యలు మూడో గుడ్డు ప్రభావించను
కొంత కదులు ఆలే ఆలే పిల్లయ్యను కొలబేలా వస్తున్నావురా శిష్యా ఒరే శిష్యా కన్ని చెన్నకేశవ గురుగారు ఎటు పోయావురా ఇక్కడ ఉన్నా గురుగారు. వాడికి అక్కడ తలకో మొంతేసి వస్తాడు మనం ఏనబడితే మన సాగుకు వచ్చింది మరి ముదిరినాక మళ్ళీ మనం ఏమవుతాం మా పని ఏమవుతాం ఏమలే గురుగారు. మరి జాగ్రత్త ఎడం ఉండు మళ్ళీ ఆ తుప్పర్ల పట్టం మన ఇంటికి పోవటం మరి మనం పోసుకోకుండా నేను అమ్మగారు పోసుకోవటం ఇదంతా పెద్ద రిస్క్ మనకి ఎందుకంటో అవును గురుగారు. ఇంకా ఎడంగా పండుకు సరే గురుగారు. రాత్రి ఎడంగుండయా సరే గురుగారు. మళ్ళీ మీ ఆవిడ పోసుకోవాల్సి వస్తుందేమో సరే సరే మరి అందుకు ఏంది మీ వాళ్ళ ఏంది అసలు మమ్మల్ని కూడా ఆడుకునేవాడే మిమ్మల్ని అడుక్కునేది ఎవరు? మీరే దిక్కులేక మమ్మల్ని అడుక్కుంటారు. అంటే మమ్మల్ని ఆడుకునేవాళ్ళు లేరా అసలు నేను చెప్పి తినే మా మాదిగ వాడిని పిచ్చిమెత్తినవాడు డక్కలవాడు డక్కలవాడిని పిచ్చిమెత్తినవాడు మోగలవాడు మోగలవాడిని పిచ్చిమెత్తినవాడు చపల మోగలి చపల మోగల్ని పిచ్చిమెత్తినవాడు కులత్తుడు కులత్తుడు పిచ్చిమెత్తినవాడు కులహీనుడు కులహీనుడిని పిచ్చిమెత్తినవాడు బయలపు సుక్కల్ల బయలపు సుక్కల్ల పిచ్చిమెత్తినవాడు చప్పకట్లవాడు చప్పకట్లవాడిని పిచ్చిమెత్తినవాడు సోలుడు సోలుడు పిచ్చిమెత్తినవాడు చపల సోలుకు చపల సోలుకుని చెల్లెలు ఓర్వశి ఓర్వశిని పొందినవాడు బ్రహ్మ బ్రహ్మ ఓర్వశికి పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠులకు బ్రహ్మ ఓర్వశికి పుట్టినవాడు వశిష్ఠుడు వశిష్ఠుల భార్య చండాలి చండాలి కుమారుడు శక్తి శక్తి భార్య కైవతి కైవతి కుమారుడు పరాశరులు పరాశరులు కుమారులు యాసుకులు యాసుకుల కుమారులు ఈ దుసరాట్ పాండరాజులు అసలు ఈ దుసరాట్ పాండరాజులు పుట్టివారు కదా అట్యాబి ఈ పిలక వ్యాపారు అసలు ఇదంతా ఎవరి సంతానం అనుకున్నవే మా ఇంటి ఆడపడుతు మా మేనత్త ఓర్వశి మా ఓర్వశికి పుట్టినవారు కదా అట్యా మీరు అసలు మా ఓర్వశి మీరు మేము బాగా బాగా లేక ఏమోలే కానీ మా ముత్యా నా పడదే ఏది మా గారాలే ఆశ చెప్పా ఎట్టో మీ ముత్తి మాకు తెలియదుగా చెప్పరా మా ముత్తి చూసినావ్యా యాప్ చెట్టు కింద చింతకాయలు ఏరుకుంటుంది. అసలు యాప్ చెట్టుకి వెళ్ళి చింతకాయలు ఏరుకోవడం ఏంది అరే ఇది అంత తిక్కర వ్యాపారం అలా కొట్టరు అసలు మీ ముత్తి అట్టు కదా మా ముత్యా చెప్పు చెప్పు చాటత్తాకొచ్చింది ముత్తి పిల్ల అది కన్నపడితే అది బట్టి చిలిపిరి ఒక చాట బట్టి చాట ఒక చాట బట్టి చిలిపిరి ఒక చాట బట్టి చాటలోనే బియ్యం వేసి పెరుగుతుంటే చూడాలి దానితో
పోకు అది కనపడితే చాలు కట్టి ఎర్రాజాటి ఎర్రాజాటి వేసి పప్పులెండ పూలు కట్టి చెక్కలపై చేరగట్టి నడుతుంటే చూడాలి తాలితోకు అబో వెంకటి ఎలా ఉంటుంది అలమత్య అబ్బో బాగానే ఉంది ఇదిగో నరసింహస్వామి గుడి ఈ ఆర్చి కిందిగా ఇవాళ తిరణాల మాత్రం బోధనకి పోయినాం బోధంటానికి ఏమైనా పోయిందాం అటు పోయింది మా ఇంటి పోలేదట మీ ఇంట్లో పువ్వు ఉంటే మా దాకెందుకు అయ్యా పోయాలా అయ్యా రాణి రాయాలి దాన్ని కోతార్యా ఏందిరా ఏంద్రా నువ్వు వచ్చేది నా యాళ్ళు దాన్ని కోత రానిగా ఏంద్రా కోసుదో ఏందా సొరకాయలేదా ఓ సింతేనా సొరకాయ నా కోసుకోబో రాణి రాయాల శిస్తుదా అబ్బో ఏంది శిష్యోదో ఏంది ఆ మీకు అంతేంది నేను పాతగా ఒక దించుకుంటా ఓ అంచు రాణి రాయాలని నరికి పడేస్తా అబ్బో ఏంది నరకదో కట్టె పొలలే కానీ అసలు మీకెందుకే అది నా భార్య కాదా దానికి నేను మొగుడు కదా మేము కింద పైన పడతాం మీకెందుకే మీ పిలక పేపర్ ఊరికే అయిపోదా అరే శిష్య గురుగారు మన గోవిందపురంలో సత్యం ఉంది ఆ. కామాపల్లిలో పల్లి ఉంది ఆ. పెళ్లికి పోతావా తగ్గడానికి పోతావు నువ్వు పెళ్ళికి పోతా గురుగారు. అబ్బా పెళ్లి పోసిన మరి నాకు పోతే బాగా ఇష్టం రాదు తగ్గడానికి పరాదు సరే గురుగారు మరి ఇంకా వెళ్దాం పదా పోతాం మనకి ఎందుకు ఇంటికి అయ్యా పోయినా స్నానం చేసి ఇంటికి పో అయ్యా పోయి అబ్బా, మరి సాకు వద్దు, పో. అయ్యా అశోక్ ఏమడు ఎంకాయం గారు నేను ఎంకాయం గారు ఇంటికెళ్ళి ఒక ముంత కళ్ళు మడిసి ఊర్లో జాతరైనా తిరణాలైనా ఇంటికాడ మడిసి ఉందే దానికి ఇది కూడేందే గొడ్డేందే నీళ్ళేమో మంచేమో చెప్పరేమోనని పట్టించుకోకుండా నిన్ననగా సాములూరు తిరణాల్లో పోతున్నాయని పోయి ఇంతవరకు రాలేదే ఈ మోనాలు కొంప ముఖం చూసేటట్లేడయ్యా మా ఆయన ఏమయ్యో అందరూ కూకొని ఉన్నారు ఈ ఊరోళ్ళో పక్క ఊరోళ్ళో తెలియదు కానీ నేను ఊర్లో చెబుతా ముందు తర్వాత మా ఆయన నేను పెద్దంట చిన్నదాన్ని సాములు ఎట్టట్టడో కట్టట్టడు మా అమ్మకు తమ్ముడు మా మేనమామ
అని ఈ మనిషిని చేసుకొని ఇప్పుడు 17 సంవత్సరాలు వెళ్ళిపోయి 18వ సంవత్సరం కూడా వస్తుంది. వస్తే ఏమి లాభమయ్యా, కడుపు దించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది. ఏమని చెప్పేదయ్యా కాపులారా, మా అమ్మ పోత నా నెత్తిన నిప్పులు కుంపట పెట్టినట్టు ఈ సచ్చినోడిని పెట్టింది. సరేనోడు చెప్తే ఈ పాటికి 6 మంది పిల్లలను అందును. చెప్పుకుంటే బాగుండదు కానీ ఎంతన్నా మేనమామ కదా, సర్దుకొని శాసకొత్తండ ఈ 17 ఏళ్ల మించి. ఇవాళ అటో ఇటో తేలుతా నరసింహ దయ వల్ల నా కంటి కాని రావాలా మడిచి వాడికి ఈ ఊరికి ఎట్టికి అక్కడ పెళ్ళాన్ని 10 ఏళ్ళ మించి వస్తున్నానయ్యా. ఊరైనా గుర్తుపడుతుండారా? ఏమయ్యా మా ఆయన ఎట్టుంటాడంటే ఊరని అడిగితే కదంటే మెదలకుండా కూకుంటారా? మీకెవరికి తెలియదా? మా ఆయన తెలియని వాళ్ళు, వానకు దడవనోడు ఎవరు ఉండరు. మా ఆయన ఎర్రటోడు, చక్కనోడు, నా మీద జాండెత్తున ఉంటాడు. ఏమయ్యా ఊళ్ళో కాపులందరికీ పనులు చేసేది మా ఆయనే. ఏం పని చేస్తారు ఏందని మీకు తెలియొద్దు, నేను చెబుతా. కుట్టే పని, పెట్టే పని, కొట్టే పని అన్ని పనులు చేస్తాడు. కుట్టేదంటే మీరు అనుమానం పడవాకనయో చెప్పులు కొడతాడు. పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే ఎదురెవరో ఉంగటమో మెడెం బీళ్ళో ఏదైనా పెడుతుంటాడు. మరి కొట్టేది ఒకటి ఉందయో తప్పెట పలక తీసుకొని 4 ఊళ్ళు సాటింపేసి వస్తుంటాడు. చిన్న పని పెద్ద పని ఊళ్ళో అన్ని పనులు చేస్తానే ఉంటాడు. కానీ మా ఆయన ఇంటికాడ నేనున్న మాటే గుర్తుండదు. ఆ పనికి మాలినోడికి ఏం చేస్తా, పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అన్నారు సాములు. ఈ సన్నాసోడు ఏడున్నాడు, నేను ఏడ దేవులాడు సచ్చేది. ఏ కొట్లు అమ్మడ తిరణాలు అమ్మడ ఓడి నిద్రపోతా ఉన్నాడు. సరే కానీ అసలు ఈమె ఎందుకు వచ్చింది అన్న మాట ఊరికైనా అర్థం కాకలేదా? నేను ఎందుకంటే సంసారి సై సన్నాసి సి అన్నారయ్యా. సంసారి అంటే బిడ్డ పాప కలిగిన వాళ్ళు. ఏమయ్యా నాగేశ్వరరావు గారా, ఏమి సంబంధం చేసావు? కూకో తెలుసుకుందాం. లాక్డౌన్ నుంచి మమ్మల్ని వదిలిపెట్టట్లే. మా ఆయన ఊళ్ళో కాపు గారింటి పోయి మేరకించి అడిగిరామన్నాడు. అందరికీ చేసేనే పని, కాయకాడ పని అన్ని పనులు చేస్తున్నారు. ఈ ఊరోళ్ళు చాటడి గింజలు పెట్టడానికి ఇంత అల్లాడిపోతున్నారు. మా ఆయన చేత పనులు చేయించుకొని మా ఆయన నిద్ర మాత్రం ఎత్తే వాళ్ళకి చేశాను, వీళ్ళకి చేశాను, వాళ్ళకి పెట్టాను, వీళ్ళకి పెట్టాను. ఊరింటికి పని మీ ఆయన మా పని చేయలేదు అంటున్నారు. ఈ తాగుపోతుడు మాటలు తగ్గిడో ఈ బిక్కుడో అని ఇవాళ నా కంటి గాని రావాలి. ఈ పనికి మాలనోడు తేలుతాడు సంగతి. తాగుపోతాడు ప్రాణం అంటే ఊరందరికి వరసని ఎట్టుంది. నేనేమి చేతురా ఒకసారి మీ పొంతులు కానీ మీరు కానీ కనికరించి ఒక మాట అయినా అడగండి. ఆది నుంచి వస్తుంది కిలారినట్టు మాట్లాడి
ఏమయ్యా బావగారు సిగ్గుపడబాగు తీసుకో తీసుకో. పంతులు గారు మా ఆయన గుంటూరు పోయి గోటం తీసుకొచ్చి ఉన్నాడు. గోడం ఏంటి? గోటం ఎందుకంటావా? గుద్దుకోవటానికి. గుద్దుకోవడానికి? చెప్పుల మీద చీరలు గుద్దుకోవటానికి. నువ్వు అర్థంలో అర్థం అయిపోవద్దు స్వామి. నువ్వు గోడం అంటుండే మీ బోయల పల్లెళ్ళంతా అర్థంలో అర్థం అయ్యే మొడుసులే. అంతే. ఏమయ్యా మా ఆయన ఊళ్ళో కాపులకు పని చేస్తాడని చెప్పానా? అసలు వాడు ఏం పని చేస్తాడమ్మా? వాడు ఎట్టుంటాడమ్మా? ఊరు అడిగిన అడకపోయిన వాడు ఏమిటి ఎట్టుంటాడు? ఎట్టుంటాడు? మడిశాలనే ఉంటాడు. ముక్కు కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి మా ఆయనకి. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉండే. మా అమ్మ చెప్పింది వాడికి ఒకటి లేదమ్మా అన్నది. ఏంటిది? బుద్ధి. ఓహో బుద్ధి. మరి నిన్న పొద్దున పోయిన మడిసి సందకాడ దీపాలు పెట్టి వాళ్ళకన్నా కొంపక రావద్దంటే వదిలిపెట్టిపోయిన పాట నేను ఆ మడిసి కోసం దేవులాడటం, ఆ మడిసి నా కోసం దేవులాడటం. ఆయన ఏడ చచ్చిండాడు ఈ మడిసి. మా ఆయనకు ఆకారం ఎట్టుండదు అడుగు చెబుతాను. ఆకారం ఎట్టుంటది? ఎట్టుంటది? ఎట్టుండి పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. మరి పెద్ద తల ఉంటది. మా ఆయనకి మంచి మంచి చక్కని వాళ్ళు ఇక్కడ పూలు ఉంటది. అబ్బో. మా ఆయన చేతిలో ఇంత పొడుగుది ఒకటి ఉంటది. రానంటున్నావుగా? రానంటున్నావుగా? ఇంటికి రానంటుడుగా? ఇంటికి రానంటున్నాడా? నువ్వు చెప్పిపోయి ఉన్నాడు ఇంటికి రాని. నీవు చెప్పినా నాకు చెప్పాడు. నాకు చెప్పరా ఇంటికి రాని? కాపు గారి ఇంటికి పోయి పని చేసి వస్తానే. సాములు గారు ఒక పని కూడా ఉండదని నిన్న పోయిన మడిచి ఇప్పుడు రాలేదా ఇంటికి? సరే కానీ కాపు గారింటి పోయి మేరగింజలు అడిగితే వారు అన్నారు కదా మీ ఆయన తీసుకొని రాపో, అసలు మాకు ఏం పని చేశాడు వాడు సంగతి తేలుస్తాం అంటున్నారు కాపులు. పోయాడు కాపు ఇంటికి. మా ఆయన పోయాడు అంటున్నా. నువ్వు చెప్పావు నీకేదో పోయినా అంత చెప్పిపోయినట్టు చేస్తున్నావు. వాడు పిలుచుకొచ్చి ముందు నీ సంగతి తేలవాలా. మా ఆయన పొట్లో ఇంత పొడుగుతుంటది కత్తి. కత్తి అదే కొయ్యటానికి లేదు. ఏంటి కోసేది? దొన్న బొన్న కోసుకుంటుంటాను. సరే గాని కాపులింటికి పోయి మేరగింజలు అడిగి మళ్ళీ ఇంకోసారి మా ఆయన మీద చెప్పి అసలు మడిచి అటున్నాడు తీసుకొని వస్తా. సరే. కాపులా నాకు ఎడాకులు ఇప్పించి పోదురు. ఈ పనికి మాలతో నేను సంసారం చేయలేను. కానీ మంచివాడు ఉంటావు, ఇడికాయతలు కావాలంటావు. వచ్చిన రాట ఎడాకులు అన్నాను నేను. ఎన్నాళ్ళు ఓర్చుకునేది 17 సంవత్సరాలు అయింది నీ పాసు కాల. వాడు కాదు అమ్మడు. సరేలే ఇంకొకడు అంట. ఇదిగో ఇంత అన్యాయానికి వచ్చావు నువ్వు. సంసారాలు తీసేవాడు నాకు ఇప్పుడే అర్థమైంది. సంసారాలు కలిపేవాళ్ళు సంసారాలు ఆయన తీసుకొని వస్తా. మా ఆయన్ని మా ఆయన బొట్లో కత్తి ఉండదని చెబుతా. ముందు దగ్గర సంసారం సచ్చినోడ నీ కడుపున కాళ్ళు పోయ్యర్రా.
కలేదాగవలరా చక ఏడు కదరా వెంకయ్య గారి ఇంటికి వెళ్ళి ఒక ముంత కళ్ళేసుకొని నా యాల్దాన్ని సంగతి చూస్తాను. అబ్బా వెంకయ్య గారి కళ్ళే కళ్ళు సేమ సరికేసరికి ఎక్కను దిగను వెంకాయం మా ముచ్చనాయన మరుతున్నా కదా వెంకాయం కళ్ళు మరవను తను కళ్ళు తాగి కై పెట్టి కట్టడు చిందయ్యవలరా కట్టడు చిందయ్యవలరా తాడి చెట్టు నా కన్న తల్లిరా ఇక చెట్టు నా ఇల్లురా. తాడి చెట్టు నా కన్న తల్లిరా ఇక చెట్టు నా ఇల్లురా. వంట తాటికలు ఒక మూటే ఏటికిదున్న ఎగిరి పడతది కలే తాగవలరా కట్టడు కలే తాగవలరా. భ్రమల కమ్మదాడు ఏమి తాగలడు యముల కమ్మద కల్లే తాగవలరా కల్లే తాగవలరా. కళ్ళు తాగి కై పెట్టి కక్కడు చిందయ్యవలరా ఇక కక్కడు చిందయ్యవలరా. ఓ షబుజా ఇది నా గుడిసే అంటుగా ఇది నా గుడిసే కానీ నా యాది ముచ్చి ఎక్కడ పోయిందా. ఓ షబుజా ఓ షబు ఏం లేవు ఈ నా యాది నడవగిట్ట కూర్చోలేదు ముట్టేది ఎవరు తిప్పుతుంది ముట్ట అయినా ఎత్తంటి మగవాడిని ఎదురుగా పుట్టుకొని ఎరి కేకలు పెడతలా వంక తాముకునేది నా యాది. అయినా ఒక్కసారి వెళ్తాను పలికినా పలికింది పలకపోతే వాళ్ళ అమ్మవారు ఒక్క తన్నుదని వాళ్ళ అమ్మవారి ఇంటికి పంపుతాను. ఓ సౌతా ఎర్రగా తీసుకొని నేను కొట్టినాడు ఈ ఊళ్ళు ఏ బాగోడు కోస్తాడు అసలు ఏది కొట్టుకొని ఉంటున్నా. ఎవరు కొట్టింది? నేను కొట్టలా ఇప్పుడు నువ్వే కొట్టింది. ఎర్రగా తీసి వదిలిపెట్టా. ఏం ఎర్ర తీసింది? చీపిరి కట్టా. చీపిరి కట్ట అవునా? అన్నా ముచ్చా మావా నా పరువు నిలుపును కన్నా ఒక ముద్దిచ్చి ఒక పాట పాడండి. ఒక ముద్దిచ్చి ఒక పాట పాడాలండి. నీ మొఖంలో నా మోకాలు నీ గొంతులో నా గోంగూర. నేను ఏమన్నా కొడదామా తిడదామా అన్న ఇదిలోకి వచ్చేసరికి నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావు మామ. అందుకే నేను వదిలిపెట్టి నేను పోలేకపోతుండా కానీ ఒక ముద్దిచ్చి ఒక పాట పాడాలి. ఒక పాట పాడమ్మా. ఈ రకంగా ఒళ్ళంతా కుడుములు అయితే తట్టు కొడుతుంటే ఊరన్నా ఆట వచ్చారంటయ్యా. మా అమ్మ చచ్చిపోయింది, మా అయ్య చచ్చిపోయాడు, మాకు ఎవరు దిక్కులేరు, మా అన్నదమ్ములు తాగుపోతాడు. ఈ పనికి మానవుడు చేసుకొని ఇంతకాలం అయింది. ఒకటే తనులు ఒకటే తిట్లు నా బతుక్కి. మావా చెప్పుకుంటే బాగుండదు కానీ ఇక సర్దుకుంటా చేసుకోవటం మంచిదని నాళ్ళు చేసుకొచ్చాం మా అమ్మ చెప్పిన మాట. అంతేగాని మా అమ్మ ఏం చెప్పింది నీకు గుర్తుండదా? నీకు మళ్ళీ ఏం చెప్పింది బాగా చూసుకోమను చూసుకోమను.
అసలు వంట నాకు చాలా భక్తి అసలు వంట నాకు చాలా భక్తి ఎంత భేముంది ప్రేమ లేకుండా ఎటువంటిదమ్మా ప్రేముంది ఉందలే కానీ నువ్వు కళ్ళు సారా తాగటం ఊళ్ళో కాపులు కాడిపోయి మేరగింజలు అడిగితే మీ ఆయన మా పని చేయలేదు అంటున్నారు ఊరు పని చేసి ఉండవు కళ్ళు సారా తాగలే కానీ కళ్ళు సారా తాకపోతే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నది వస్తున్నా కళ్ళు సారాయి కళ్ళు సారాయి నువ్వు సిందేసిన నేను గంతులేసిన వీళ్ళందరూ చూస్తానే ఉంటారులే కానీ నీకు ఒకటి లేదు నాకు రెండు లేవు ఏందది నీకు బుద్ధి లేదు నాకు సిగ్గు లద్ద రెండు లేవు సరే ఉండదేదో చెప్పు అయ్య మామ ఏమున్నా లేకపోయినా నేను నీకు మొగుడిని నాకు మొగుడు అబ్బబ్బ పొరపాటు అయిపోయింది అయ్యా కాపులా నేను ఆయన పెళ్ళాన్ని ఆయన నాకు మొగుడే మావా ఎంతన్నా ఆలు మొగుడు భార్య భర్త ఇవన్నీ బాగానే ఉండే కానీ మునుసూపు గారు వచ్చి పెద్ద కప్పు గారు వచ్చి తెగ మండిపడి పోతుండారు మీ ఆయన మా పని చేయలేదు అసలు మా ఊళ్ళో ఖాతా చేస్తాడని వాడిని పెట్టినందుకు ఈ పని చేస్తున్నాడు వాడు ఈ ఊరు పని చేసినట్టు నాకు చెప్పు మామ ఖాతా మారుకోమంటాను ఎవరెవరే ఖాతా మారుకో మాకు ఏమంటారు మామ వారి ఖాతా నువ్వు పని చేస్తే కదంట మామ అసయ్యాల పుట్టిందా నిన్న పుట్టిందా అది 7-3 తరాల నుంచి ఉన్న ఖాతా కదా వాళ్ళ ముత్తాత గారికి మా ముత్తాత గారి వాళ్ళ ముత్తాత గారికి మీ ముత్తాత గారు చేసి మా ముత్తాత గారు చేసి వాళ్ళ తాతగారికి మా తాతగారు చేసి వాళ్ళ అయ్యగారికి మా అయ్యగారు చేసి కాంతో కోంతో ఆయన గారికి నేను పెట్టుకుంటూ వస్తూనే ఉండా కదా పెద్దగా వారు పెద్ద పెద్ద అంటే అంటారు నువ్వు మాత్రం ఇంతే ఉంటావు ఇదిగో కాపులతోనే కాపురం ఎంతన్నా కాపులని వాళ్ళతో పోతున్నావు కానీ నేనంటే అసలు నా సంగతి పట్టించుకుంటున్నావు నడకలో పదమ సింగపు
అయ్యా ఆ, బొమ్మసిగా అందమైన దాదా చందమాబులాటి నేను అందమైన దాదా చందమాబులాటి అందమైన మామ. భాదులు అందరి రాజే చూకోది ఆట ఆడుకుందాం రాజు అందమైన దాదా రాజే ఆట ఆడుకుందాము
ఆ ముందర పెట్టుకొని అమ్మా ముత్య మావా ఈ తిరణాలకు పోయి తిరణాలకు పోయి నాకేం తెచ్చుండవు మావా పని ఆ పెద్దవారు గారు వచ్చి నీ మీద తెగ మండిపడిపోతుంటాడు మావా. ఏది ఆ గుడిసి అనే గుర ఆ, ఆయన గోరు ఒక కన్ను మూత తెరతా వచ్చి ఇదిగో మ్యారగింజలకు బొమ్మంటే వాళ్ళ ఇంటికి ఆయన మూత కన్ను తెరుతా ముట్ట నాకు ఏం పెడతాడు, నాకు లేగవట్లేదులే అమ్మా అని అన్నాడు నేను పొద్దున. ఏంటది చలిగాలికి ఏడలేసింది మా వడ్ల బత్త కందులు బత్త లేవదు, వడ్ల బత్త లేవదు, మిరగాయలు మూట కూడా లేవదు ఆయనకి. నేను చెప్పుండ కదా మా ఆయన్ని పంపిస్తాను, పొట్టినెళ్తే బత్తదంతే భుజాన్ని వేసుకుని వస్తాడు, నిన్ను పంపిద్దామని వచ్చుండ మామ. అట్ట చెప్పరాదమ్మా. నీ ఎట్ట చెబుతారు తాగినోడికి చెప్పాలంటే కట్టమేలే కానీ కట్టలేదు చెప్పు మామ. బెమ్మంగూరు స్వామి సత్యవంతుడంట, బెమ్మంగూరు స్వామి సత్యవంతుడంట. ఆ దేవుడి కాడికి పోయి పాడదాం, 2 పాటలు పాడిపో. కాదులే కొప్పు చూడుకో అన్ని ఉండలే కానీ ఈ చెన్నై గారు వచ్చి ఆ శని గారు ఒక కన్ను మూత చేరుతా వచ్చా నిన్న వారు అట్టేసి అడ్డారు పెట్టి పంపించాను కదా. వాళ్ళ బుల్లబ్బాయి గారు వాళ్ళ మనవరు గారు వచ్చా మేడాలు వెళ్ళేసి పంపించాను కదా. ఏమయ్యమ్మా ఆయన చేతి నీ పనులు చేయించుకుంటున్నారు, ఎద్దు అంత మడిసిని ఆయన నాగసీని గారు వస్తే ముంగుటారి పెట్టి సూర్యు కింద వంగ పెట్టి 3 ఫోన్లు అయితే కస ఫోన్ పంపించాను కదా. నువ్వు వారిని పొడవను ఈరిని పొడవను, వారికి చేయను ఈరికి చేయను, నీ కాలం వెళ్ళిపోదండి. ఏం కొడుతుండవు అసలు, ఏం చేసి వస్తుండవు? అసలు చెప్పు చేయలే కానీ చెప్పుకు చీరలో పొడిచి వచ్చుండవా? కానీ నీ కొప్పు పూలు తెచ్చాను కదా. నువ్వు కొప్పు పూలు తెచ్చి సూర్యులో పెడితే నేను పెట్టుకున్నాను. ముక్కుకు ముక్కేరు తెచ్చి సూర్యులో పెట్టాను కదా. అయ్యే మామ ఇవన్నీ అవి పెట్టుకొని ఎప్పుడైనా పూలు పెట్టుకొని ఒక చక్కని పాట పాడాను మేము. సరే మామ. కొప్పు చూడు కొప్పందము కొప్పున ఉన్న పూలను, కొప్పు చూడు కొప్పందము కొప్పున ఉన్న పూలను. పువ్వుల చూసి నన్ను మునపడవలే నన్ను మునపడవలే. నన్ను మునపడవలే
అందరంతా
తిరుపతి సమస్య నిర్మించి అల్లాడిపల్లె కాశీ కామచ్చి తిరుపతి అది ఎట్లా సాధ్యము స్వామి? గుదస్థానమున ఆధార చక్రమునందు గణపతి గలడు. గమ్యస్థానమున స్వాదిష్టనామ చక్రమున పరమాత్ముడుండును. నాభిస్థానమున 13వ చక్రమున శంకరుడుండును. కంఠస్థానమున ఇషత్తనామ చక్రమున జీవుడుండును. గుమ్యస్థానమున భూమధ్య స్థానమున జ్ఞానచక్రమున పరమేష్టి ఉండును. కపాల స్థానమున కోటి సూర్య ప్రభ వెలుగొందుచు ఆ సద్గురుమూర్తి గలడు. నాయన సిద్ధ స్వామి మనం ఇక్కడ ఒక ఇంత జరగబోతున్నది, మనం వెళ్దాం పద. అలాగే స్వామి. ముచ్చి రాలేదు. ఏందియా ఈ పెద్ద సన్నాసుడు చిన్న సన్నాసుడికి ఏందో కడుపులో దేవుడు ఆడదేవుడు ఈడదేవుడు ఉంది అతనేది నాయాలు. వీళ్ళు దేవుళ్ళు ఉంటే ఆ భద్రాచలం శ్రీశైలం ఆ తిరుపతి అని ఎందుకు పోతున్నారు వీళ్ళు? వీళ్ళంతా తిక్కలో ఈ జనమంతా. అయినా చూద్దాం, కడుపులో దేవుళ్ళు అంట చూద్దాం. అయినా ఎవరు పోతే ఎవరు కొట్రా ఆశ ఇంటికి పోయాక నా మూర్తి నిద్రపోతున్నా వాళ్ళు దాని కోసిగా నేను దేవుని చూడా దేవుని చూద్దాగా. అమ్మా ముచ్చా ఓసా ముచ్చా అబ్బో మాసి నిద్రమే ఉంది అది. అయినా ఎట్టయితే కోయలేనిగా ఒక మూత కళ్ళు వేసుకొని కానీ నా యాళ్ళు దాన్ని కోసి చూసి దేవుడు చూస్తానయా, దేవుడు చూస్తానయా.
నా ముత్తిని కోసిన కత్తితో నిన్ను కూడా కోసి చంపేదను. రా బయటికి. నాయనా సిద్ధ, నిన్న చెప్పిన పాఠం వచ్చిందా నీకు? మరొకసారి చూసి పాటిస్తాను. గుదస్థానమున ఆధార చక్రమందు గణపతి గలడు నాయన. నాభి స్థానమున 13వ చక్రమున శంకరుడుండును. నాయనా సిద్ధ, మన మాటలకు ఎవరు బదులు బతుకుతున్నాడు చూడు. మనూరు ఎట్టికక్కడ వచ్చాడు స్వామి. ఎవరో నాయన ఏమనుచుంటివి? ఎవరా ఈ సన్నాసివాడికి ఏమని చెప్పి నేను తెంగర జాక కొట్టుకునేటప్పుడు అడవిలో ఏమని కడుపులో దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు, అక్కడ దేవుడు చెప్పినా చెప్పా. ఆ మాటలు నేను విన్నానా? ఇంటికి పోయి నా బంగారం అని ముచ్చి కోసుకొని చప్పుకున్నది. అంత పని చేసావా? అంత పని చేసేది ఏమిటి? చేశాను. అది దేవుడు కనిపించలేదా నీకు? ఆడ ఉంటే కదా ఇదంతా మాంసము నెత్తురు పేగులు తప్పితే దేవుళ్ళే దయాలేరియా, ఏమీ లేదు. నాయన కక్క, నీ భార్యని అక్కడికి వచ్చితో అక్కడికి పోదాం పదా. ఎందుకో నన్ను కూడా తప్పుతుందియా? నాయన కక్క బాధపడకము. రాండి స్వామి రాండి. ఇదిగో స్వామి నా గుడిసా, ఇదిగో నా ముత్తి. ఎర్రజీవులు నవజీవులు బట్టి బాధపడకము, బాధపడకము. ఎందుకని? ఓ ముత్తి ఎర్రజీవులు నాలుగు దళముల మధ్య ఏ నాయకుడుండడో. ఆరు దళముల మధ్య బ్రహ్మము నిలిచి ఉండుడో. ఎనిమిది దళముల మధ్య ఈశ్వరుడుండును. పదిరెండు దళముల మధ్య ఇష్టమూర్తి సదా వెలుగొందుతుండు. నాయన కక్క, నీ భార్యను పిలిచి చూడుము. ఏడుంది నా భార్య? పిలిచి చూడు. ఓ ముత్య, ఓ సమయ ముత్య, అసలేమేలా ఏం లేదురా నీ మోహం లేదురా. ఆశ ఎట్లా ఈ బెమ్మయ్య గారు రాబట్టి లేచి బతికి దండాలు పెట్టు, దండాలు పెట్టు. దండాలు పెట్టు. అసలు మనకి పిల్లల సంగతి పాపల సంగతి అడగవేంది? మనకి పిల్లల స్వామి గారు బెమ్మయ్య గారు మా పెళ్ళి చాలా కాలం అయింది స్వామి. మా పెళ్ళయ్యి 7 సంవత్సరాలు అయింది స్వామి. మీ కింద పైన ఎంత పడ్డ ఏ పిల్లలని పిసిలేదు స్వామి. కానీ ఒక కోన పిల్లలు కానీ దయచేస్తే కోన పిల్ల కానీ పుడితే నీకు మా ప్రాణాలు ఉన్నంతకాలం నిన్ను పోసేసుకోండి స్వామి. నాయన కక్క బాధపడకము. నువ్వు యమధర్మరాజువి, నీ భార్య శ్యామలాదేవి
మీకు పుత్ర సంతానం ఇచ్చేదిగాక. బ్రహ్మయ్య గోరు చెట్టినది సత్తమంతామా బ్రహ్మాండమైనది ఆదిమంతామా అని బ్రహ్మయ్య గోరు చెప్పినది సత్తమంతామా రక్తముక్కు నేను పచ్చి నిలంబగలు తవసు చేసి రక్తముక్కు నేను పచ్చి నిలంబగలు తవసు చేసి కొత్త